పెట్టుబడులపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఉపాధి కల్పించే సంస్థలకు భూములు ఇవ్వటం తప్పా అని లోకేష్ ప్రశ్నించగా, పెట్టుబడులతో ఎన్ని ఉద్యోగాలు వస్తాయన్నది ముఖ్యమని కౌంటర్ ఇచ్చారు గుడివాడ మన్నాథ్. టీసీఎస్ కి 99 పైసల్లో భూమి ఇస్తాం తప్ప అని వాళ్ళు ప్రశ్నిస్తారు. కాగ్నిసెంట్ కి 99 పైసల్లో ఒక పాలసీ ద్వారా, లిఫ్ట్ పాలసీ ద్వారా అందిస్తాం తప్ప అని వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడనే కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు, ఆయన కూడా మాజీ మంత్రి ఉన్నాడు, కోడిగుడ్డు మాజీ మంత్రి, ఆయన కూడా అడగండి. వాళ్ళు 5 సంవత్సరాల్లో తీసుకురాలేని పరిశ్రమలు మొదటి 16 నెలల్లో మేము తీసుకొచ్చాం. నన్ను ఏదో అన్నాడు, నేను అనొచ్చు కదా, నాకన్నా ముందు పేరు పెట్టాడు ఆయనకి. నాకు ఆయన ఏదైతే నన్ను ఎలాగైతే సంబోధించాడో ఆయన కూడా దానికన్నా ముందే పెట్టారు పేరు. నేను కూడా పిల్లొచ్చు, గౌరవం పోద్ది ఎందుకు అనవసరంగా. ఆయనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన వయసు మీద పడి, ఆయన వయసు తక్కువ అయిపోయి, ఈయన తండ్రి కొడుకులు ఇద్దరు ఏదో తాపత్రయపడుతున్నారు. సో మార్కెటింగ్ పక్కన పెట్టి ప్రాంతాలకు జరిగేటువంటి మంచి గురించి ఆలోచన చేయమన్నటువంటిది మా తాలూకు సలహా. ఈ సంస్థ రావడం వల్ల ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో యువతకి ఇది ఉపాధి కలుగుతుంది, ఈ రెవెన్యూ జనరేషన్ కలుగుతుంది అనేటువంటిది స్పష్టంగా ఈ ప్రభుత్వం నుంచి సమాధానం కోరుతూ ఉన్నాం.